నమస్తే. అమీన్పూర్లో ఉన్నాం మనం. కనీ విని ఎరుగని కబ్జాలు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేను బందం కొమ్ము అన్న చెరువు పరివాహక ప్రాంతంలో ఉన్న నా లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది అదే ఈ చెరువు. ఈ నీళ్ళన్నీ కూడా ఆ పైన ఉన్న మన లాస్ట్ ఎపిసోడ్లో చూసినాం కదా, పెద్ద చెరువు అని ఉంటుంది అమీన్పూర్ చెరువు, బయోడైవర్సిటీ లేక్. ఆ లేక్ నుంచి ఈ బందం కొమ్ము చెరువులోకి నీళ్ళు వస్తాయి. ఇక్కడ నుంచి ఇంకొక చెరువులోకి పోతాయి. ఇదంతా కూడా గొలుసుకట్టు చెరువులు. మనకు చాలా క్లియర్ కనిపిస్తున్నది. టోటల్గా ఈ బందం కొమ్ము చెరువు యొక్క ఫినిషింగ్ని కూడా తీసేసి కబ్జాలు చేస్తున్నారు. ఇక మట్టి ఎట్లా పోస్తున్నారో మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. అవతల వైపు కూడా చూడండి, లోపల వరకు మట్టిని పోసుకుంటూ వచ్చి చెరువును మొత్తం క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ చెరువు క్లోజ్ అయితే నీళ్ళని ఎటు పోవాలా? పైనుంచి వచ్చిన నీళ్లు ఇళ్ళకి పోవాలా? అదే జరుగుతున్నది అమీన్పూర్లో. చిన్న వానకి అమీన్పూర్ మునిగిపోతున్నది. అయితే నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డా అంటే, నా వెనకాల ఒక పెద్ద వెంచర్ ఉన్నది, అవంతిక అని ఒక వెంచర్ కనిపిస్తున్నది. సో ఆ వెంచర్ ఒక్కసారి మనం చూడొచ్చు. చాలా పెద్ద వెంచర్ ఇది. వీడు ఏం చేస్తుందంటే మొత్తం ఇగో ఈ నాలా ఉన్నది కదా, నాలా మీదనే ఆఫీస్ కట్టేసిండు. అండ్ ఇంకొక చాలా దారుణమైన విషయం ఏంటంటే, ఇగో ఇది ఫినిషింగ్ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇది నాలా అన్నమాట. ఆ చెరువులోని నీళ్లు డైరెక్ట్గా ఈ నాలా గుండా వెళ్ళి ఇంకొక చెరువులోకి పోవాలి. ఏం చేసిండు, ఈ నాలాని మొత్తం డైవర్ట్ చేసి నాలా మొత్తం మూసేసి తన వెంచర్ స్టార్ట్ చేసి ఆ నాలా మీదనే ఆఫీస్ కట్టేసుకొని, క్లియర్గా చూడండి, మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఏడ చూడడం నాకు తెలిసి ఇంత భయంకరంగా, ఇంత అరాచకంగా. నీళ్ళన్నీ స్టాగ్నేట్ అయినాయి చూడండి. అంటే కింద నుంచి వచ్చిన సీపేజ్ నీళ్ళంతా కూడా ఇక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఉన్నాయి. గట్టిగా నీళ్ళు వచ్చి చెరువు మునిగితే వెంచర్ మునుగుతుంది, కథం. మరి ఎట్లా, ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? ఇరిగేషన్ ఆఫీసర్ ఎవడు? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవడు? కలెక్టర్ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నారు అనకంటే వీళ్ళు ఏం బీక్తున్నారు అనడం బెటర్ ఏమో. ఇంకా దుర్మార్గం ఏంటంటే, దీన్ని మరి ఎట్లా పోవాలి, ఈ నీళ్ళు ఎట్లా పోతున్నాయంటే డైవర్ట్ చేసారు. అంటే వాటర్ బాడీని ముట్టుకొని నాలాని డైవర్ట్ చేసి ఇంకొక మార్గంలో గుండా ఇంకొక చెరువులోకి పంపిస్తున్నారు. ఎవడిచ్చిండు వీళ్ళకి అధికారం, నాలాని డైవర్ట్ చేసే అధికారం? ఎంత దుర్మార్గం, ఎంత అరాచకం ఇది. మరి దీని మీద రంగనాథ్ గారు ఫోకస్ చేయాలి కదా. మరి ఇప్పుడు ఇది గూలగొట్టాలి కదా, తక్షణమే గూలగొట్టాలి కదా. ఈ ఆఫీస్ కట్టుకున్నాడు ఈ నాలా మీద, ఈ ఆఫీస్ గూలగొట్టాలి కదా. మరి ఈడిదాకా వచ్చిన జేసీబీ బుల్డోజర్ మరి ఈడికి ఎందుకు రాలే? లాస్ట్ 1 వీక్ బ్యాక్ రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చిపోయిర్రు. మేము అందుకే ప్రతి ఒక్క చెరువుని చూపిస్తూ ఉన్నాం, జరుగుతున్న అరాచకాలు చూపిస్తున్నాం. చాలామంది మాట్లాడుతున్నారు, అరే ఆల్రెడీ కబ్జా అయిపోయింది కదా, కొన్ని ప్లేసుల్లో జనం వచ్చిరు కదా. ఇప్పటి వరకు మీ ప్రాంతంలో, మీ పట్టణంలో ఈ చెరువులు ముంచడం వల్ల ఇళ్లలోకి నీళ్ళు వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతమంది, కొట్టుకుపోయిన వాళ్ళు ఎంతమంది, ఎంత ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు ఈ బందకొమ్ము చెరువు మొత్తం కబ్జా చేయడం వల్ల ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఎటు పోవాలి నీళ్ళు? సో ఇది ఒక్కసారి చూడండి, ఎంత భయంకరంగా కట్టిండు చూడండి, ఎంత దుర్మార్గంగా కట్టిండు చూడండి. ఓపెన్గా కట్టిపడేసిండు ఇక్కడ నాలా మీద. సో నా ముందు అడ్వకేట్ రవికృష్ణ గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం. ఏంటండి ఇది ఇంత భయంకరంగా? ఇట్రండి. ఇప్పుడు ఇది నాలా మీద ఉన్నట్టే కదా. ఈ అవంతిక వెంచర్ గురించి అప్రోచ్ రోడ్ చూసారా, అది నాలా పైనే ఫామ్ చేసింది. నాలా ఈ రోడ్డు ఫామ్ చేసింది, దాని లోపలికి వెళ్ళి ఎస్ ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి నాలాని మూసేసి నాలాని పైకి డైవర్ట్ చేసేసి దాని పైన రోడ్ వేశారు. ఆ రోడ్ అప్రోచ్ రోడ్, అది లోపలికి వెళ్ళడానికి నాలా పైన ఇప్పుడు అక్కడ ఆఫీస్ రూమ్ కట్టుకున్నది కూడా అది కూడా నాలా పైనే. ఇప్పుడు మీరు ఈ వాటర్ చూస్తున్నది, దాంట్లో సీపేజ్ అయ్యి బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ బందం కొమ్ము చెరువుని ఇలాగే వదిలేస్తే మనం బుక్కుల్లో లేదా మన పిల్లలకి చెప్పుకోవాలి ఏమనంటే, వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ లేక్ కాల్డ్ బందం కొమ్ము ఇన్ అమీన్పూర్ అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో సగం ఆల్రెడీ నింపేశారు. పక్క సర్వే నెంబర్లు వేసి చెరువులో కట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. దీనికి ఆనుకునే 343 గవర్నమెంట్ సర్వే నెంబర్ ఉంటుంది, దాన్ని కూడా పక్క సర్వే నెంబర్లు వేసి దాన్ని కూడా కబ్జా చేసేసారు. మీరు అటువైపు ఒకసారి చూపించండి, లలిత కన్స్ట్రక్షన్కి సంబంధించిన విల్లాస్ ఉంటాయి. వీటన్నిటిపైన, అవంతిక పైన, లలిత కన్స్ట్రక్షన్స్ విల్లాస్ పైన ఎన్జిటి ఆర్డర్స్ ఉన్నాయి. దీని మీద కూడా ఉన్నాయి. అన్ని ఆర్డర్స్ని సర్ప్రైజ్ చేసి పెట్టారు. దేనిపైన చర్యలు తీసుకోరు. అసలు మనకి 2008లో హెచ్ఎండిఏ అనేది తీసుకొని రాబడ్డదే ప్లాన్డ్ అర్బనైజేషన్ గురించి. కానీ మనం గర్వంగా చెప్పొచ్చు, అది హెచ్ఎండిఏ పూర్తిగా విఫలమైంది అని. ఆ ఆఫీషియల్స్ అందరినీ ప్రాసిక్యూట్ చేయాలి. ప్రెజెంట్ రిటైర్డ్ ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళ వల్లనే ఈరోజు ఈ పరిస్థితి. హెచ్ఎండిఏ అప్రూవల్తోనే. మరి వాళ్ళ అప్రూవల్స్ ఎలా ఇచ్చారు? ఏ ప్రాతిపదికన చెరువును డైవర్ట్ చేస్తుంటే చూస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు? వాల్టా చట్టం ఆయననే అధిపతి కదా, జిల్లా కలెక్టరే అధిపతి. మరి ఇంతకు ముందు ఉన్న కలెక్టర్ ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా పేపర్లు మూలేసుకొని కూర్చున్నారు తప్ప ఒక్కదానిపైన యాక్షన్ తీసుకోలేదు.
అది రీజన్స్ వాళ్ళకే తెలియాలి. మరి లంచాలు తీసుకోలేదా లేక ఎందుకు చర్యలు తీసుకోలేదా తెలియదు. ఇప్పుడు చెరువులు, కుంటలు, నాలాలు పరిరక్షించడానికి ఈరోజు ఏదో కొత్తగా ఒక చట్టాన్ని తెచ్చేసామంటున్నారు. అది కొత్త చట్టం కాదు, జిహెచ్ఎంసీలో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నదే. అది వీడికి బాగా డబ్బులు ఉన్నాయి, వీడు పెద్ద రిటైనింగ్ వాళ్ళు కడతాడు, నీళ్ళు ఇళ్ళకి రాకుండా అడ్డుకుంటాడు. మరి ఈ చెరువు నిండితే నీళ్ళు ఎడ్డుపోవాలా? డైవర్ట్ చేసిన నాలా నుంచి పోవడం అనేది అసాధ్యం. చెరువు నిండినప్పుడు న్యాచురల్ వే ఏదైతే ఉందో దాని నుంచే పోతుంది. అప్పుడు ఇది మునగడం ఖాయం, ఇది పడడం ఖాయం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే టెంపరరీ డబ్బు గురించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనికి 99% తప్పు హెచ్ఎండిఏ, రెండోది జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ. ఈ రెండు కూడా ఎప్పటి నుంచి ఉన్న వ్యవస్థలే. ఇప్పుడు యూనిఫైడ్ అని చెప్పని అన్నీ కలిపి ఒక జీవో ద్వారా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఒక ఫామ్ చేస్తామని చెప్తున్నారు. అది కొత్త చట్టం కాదు. ఆల్రెడీ ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, జిహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది జిహెచ్ఎంసీ యాక్ట్లో పార్ట్. అదే దాన్ని వీళ్ళు హైడ్రాని రీనేమ్ చేసి ఎక్స్టెండెడ్ ఏరియా వాళ్ళకి ఇచ్చారు. ఆల్రెడీ ఉన్న ఏరియాలో మీకు దిక్కు లేదు కదా. ఉన్న ఏరియాలో జరుగుతున్నప్పుడే మీరు చర్యలు తీసుకున్నప్పుడు ఓఆర్ఆర్ వరకు వెళ్ళి మీరు ఏం చేస్తారు? ఈ నాలా డైవర్షన్ ఎక్కడ మనకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎక్కడ పోయినసారి రంగనాథ్ గారు వచ్చినప్పుడు ఆయనకి స్పష్టంగా చూపించడం జరిగింది ఎలా డైవర్ట్ అయింది, ఏమైంది అని. ఇరిగేషన్ అఫీషియల్స్ కూడా రామస్వామి కూడా ఉన్నారు అప్పుడు. ఇది గవర్నమెంట్ వేసింది. అవును, నాలా కూడా బఫర్ జోన్ ఉంటుంది. అది కూడా కొంత చాలా వరకు బఫర్ జోన్ లోనే ఉంటుంది. ఆ బిల్డింగ్, డైరెక్ట్ బిల్డింగ్ కూడా ఓన్లీ ఆ టెంపరరీ ఆఫీసే కాదు. అవును, పైన కట్టే టవర్ కూడా అది కూడా దాంట్లోనే ఉంటుంది. ప్లస్ ఇవన్నీ కన్జర్వేషన్ జోన్స్. హెచ్ఎండిఏనే డిక్లేర్ చేస్తుంది కన్జర్వేషన్ జోన్ అని చెప్పి. దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్తుంది. మళ్ళీ డబ్బులు ఇవ్వగానే దాన్ని రెసిడెన్షియల్ కింద మార్చి పడేస్తున్నారు. ఇక దానివల్ల ఉపయోగం ఏముంది? కన్జర్వేషన్ జోన్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? వై డూ యూ నీడ్ ఏ కన్జర్వేషన్ జోన్? ఇప్పుడు మనకి 111 జీవో ఎందుకు వచ్చింది? వాటర్ బాడీని ప్రొటెక్ట్ చేయడానికి. ఇది వాటర్ బాడీ నీటి పారకం ఏరియా కాబట్టే కదా దాన్ని కన్జర్వేషన్ జోన్ కింద డిక్లేర్ చేసింది. మరి దాంట్లో కన్స్ట్రక్షన్ చేస్తుంటే మీరు ఈ రియల్ ఎస్టేట్ మాఫియాకి అనుగుణంగా మీరు ఇష్టం వచ్చినట్టు జోన్లు మార్చుకుంటూ పోయి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మరి మునగమంటే ఎందుకు మునగదు? ఇదే నా అప్రోచ్ రోడ్డు. ఇదే రోడ్డు నాలా మీదనే ఉంది. ఓకే, పక్కనే ఉంది చూడండి చెరువు. ఇదే చెరువు. ఏది? కల్వర్ట్ ఉంది కదా. కల్వర్ట్ తర్వాత నుంచి డైవర్షన్ ఉంది దీనికి. ఇదే అట్లా నుంచి తీసుకొని వచ్చారు. అట్లా నుంచి ఇట్లా తీసుకొచ్చినారా? ఇప్పుడు ఇట్లా నుంచి ఇదా ఇక్కడ ఉంది. దానిపైన మీరు చూడండి, పారకం కనిపిస్తుందా మీకు? ఆ చెరువుల్లో నీళ్ళు అవి. సో ఇప్పుడు ఇది నాలా, ఇప్పుడు పైపులు వేసి దీన్ని డైవర్ట్ చేసిరు అన్నమాట. అది ఒక పైపులు చూస్తున్నారా? పైపుల నుంచి వస్తున్నాయి. వాటి కింద నుంచే వెళ్ళాలి. ఈ నాలాని మనం పరిగణలోకి తీసుకున్నా దీనికి నాలా కిందనే ఉన్నట్టు. నాలా కిందనే ఉంది అప్రోచ్ రోడ్. నేను అదే చెప్పింది మీకు. ఈ రోడ్డు ఫామ్ చేయడానికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎలా మీరు రోడ్డు ఫామ్ చేసి ఇచ్చారు నాలా పైన? అది కూడా అంత పెద్ద చెరువు. పోవాల్సినవి స్ట్రైట్కి వెళ్ళాలి, కానీ అక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు. అటు డైవర్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ పైప్ లైన్ ద్వారా ఇట్లా పంపిస్తున్నారు. మళ్ళీ అక్కడ కూడా మలుపు ఉంటుంది. ఇప్పుడు మీకు దానిపైన టెంపరరీ ఆఫీస్ ఉంది కదా, ఆ ఆఫీస్ కింద నుంచి అలా డైవర్ట్ చేస్తున్నారు. లేకుంటే స్ట్రైట్గా వెళ్ళలేదు. అసలు బిల్డింగే రాదు అక్కడ. ఆ బిల్డింగే రాదు. దీనిపైన స్టే ఉంది. అవంది ఇది మన ఎన్జిటీలో OA నెంబర్ 156లో ఫైల్ చేసిన దానిపైన స్టే ఉంది. దీనిపైన ఆ ఎన్జిటీ ఆర్డర్స్. ఇప్పుడు ఈ అర్బన్ రైజ్ దగ్గర కూడా సేమ్ అమాయ కన్స్ట్రక్షన్స్ ఇవి సేమ్ డైవర్షనే కరెక్ట్. గతంలో మొత్తం వీళ్ళకి కూడా అంటే న్యాచురల్ ఫ్లో ద్వారానే వెళ్తుంది తప్ప టెంపరరీగా మీరు దారి మళ్లించిన ద్వారా వాటర్ ఎప్పుడు వెళ్ళదు. వాటర్ని ఏ మనిషి కంట్రోల్ చేయలేడు. అది అసాధ్యం. అది ఇప్పుడు మీకు అక్కడ చూడండి, గ్యాప్ ఉందా? ఆ కింద నుంచి ఉండేది అసలు యాక్చువల్గా ఇదంతా కట్టింది వీళ్ళు ఆపడానికి. గోడ కట్టిందే వాటర్ ఆపడానికి, అవతల నుంచి యువతలకు వచ్చేది. సో ఇంత దారుణంగా దుర్మార్గంగా నాలాలు మొత్తం డైవర్ట్ చేసిరు. 2 పైపులు ఉంటాయండి. ఇక్కడో పైప్ ఉంది, ఇక్కడో పైప్ ఉంది. ఇప్పుడు ఒకవేళ ఫ్లడ్ ఎక్కువ వస్తే ఇది తట్టుకునే అవకాశం కూడా లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు వాళ్ళ వెంచర్లు చూపించుకోవడానికి వాడు అమ్ముతాడు, అవతల పడతాడు, వచ్చిన జనం మునగాల్సిందే. కానీ ఇప్పుడు వీళ్ళు మునుగుడు ఇదంతా పక్కన పెడితే ఇటువైపు కాలనీలు మునిగిపోతాయి కదా. చాలా వరకు మెజారిటీ పార్ట్ చెరువులోనే ఉన్నాయి. అవి సర్వే నెంబర్లు మార్చడం, చెరువు సర్వే నెంబర్కి బై నెంబర్ వేరేది వేసేసి పట్టా ల్యాండ్ అని చెప్పని కన్స్ట్రక్షన్స్ చేయడం. సో ఎవరెవరైతే అధికారులు దీనికి పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలి. ఒక్కొక్కడిని ఇదే అమీన్పూర్ చౌరస్తాలో నిలబడి తనినా తప్పలేదేమో అనిపిస్తున్నది. అసలు ఎట్లా పర్మిషన్స్ ఇచ్చారు?
హెచ్ఎండిఏ, ఇరిగేషన్, ఈ ఆఫీసర్లంతా మనుషులా మీరు? ఇంకా మిమ్మల్ని ఏమనాలా? ఎవడోడు ఎంతెంత తీసుకున్నాడు? ప్రతి ఇరిగేషన్ ఆఫీసర్ మీద, ప్రతి హెచ్ఎండిఏ ఆఫీసర్ ఆస్తుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. రంగనాథ్ గారు, అవంతిక మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ఏం చర్యలు తీసుకుందాం దీని మీద? నాలాని డైవర్ట్ చేసే అధికారం ఎవడిచ్చిండు? వాల్టా చట్టం కలెక్టర్, దానికే ఆయనే చీఫ్, దానికి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయనదే, చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కలెక్టర్దే. ఎవరైనా కలెక్టర్ అంతకుముందు? శరత్. మరి ఏం చేసిండి? ఎన్ని కోట్లు తీసుకొని ఇట్లాంటి వాటికి పర్మిషన్స్ ఇచ్చిండు? చాలా దుర్మార్గం, అరాచకం. ఇది మొత్తం గతంలో ఈ వ్యవహారం అంతా కేటీఆర్ హయాంలో జరిగింది. కేటీఆర్ కనుసన్నల్లో జరిగింది ఈ వ్యవహారం మొత్తం. అమీన్పూర్లో గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. మహిపాల్ రెడ్డి వాళ్ళు వచ్చి మళ్ళీ ఇళ్ళ పడ్డాడు, అయిపోయింది, వైట్ వాష్. రంగనాథ్ గారు మరి ఏందండి ఇది కూల్చరు ఏంది అని అంటే, లేదు మేము ఓన్లీ చెరువులనే కూలుస్తాం, చెరువులు కబ్జా చేసినే కూలుస్తాం, డౌన్ స్ట్రీమ్ని కూల్చాం, కన్జర్వేషన్ జోన్లతో మాకు సంబంధం లేదని మాట్లాడతారు. అరే నాయన, మీకు చెరువులు ఓపెన్గా నాలాలు కబ్జాలు చేసి డైవర్ట్ చేసిన ప్రాంతాన్ని మీరు చూడకుండా ఎక్కడో ఫామ్ హౌజ్ల మీద ఫోకస్ చేసిరు, ఎక్కడో ఫామ్ హౌజ్ల మీద మీడియాలో చర్చ జరుగుతున్నది. మరి ఈ నాలాలు డైవర్ట్ చేసి మొత్తం ఇట్లాంటి టవర్లు కట్టుకొని సొమ్ము చేసుకుంటున్నారు కదా, పేద ప్రజలని ముంచుతున్నారు కదా. సో తక్షణమే దీని మీద ఫోకస్ చేయాలి. అధికారుల మీద ముందు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు దొంగలు వీళ్ళే, సగం ఉన్నారు ఇక్కడ. రామస్వామి గారు రెస్పాండ్ అవ్వండి, మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాం మేము. ఒక బైట్ కోసం వెయిట్ చేస్తున్నాం, మీరు ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారేమని. ఫోన్ చేస్తాను నీకు త్వరలో, ఈ క్లారిఫికేషన్ అడగడానికి మీకు ఫోన్ చేస్తాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.